రాను రాను మరి అడిగితే కోపాలు వస్తాయి, చేస్తుంటారు. ఆ చివరిలో ఆ డైలాగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? జనాలు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాము అని చేత అది నా జస్ట్ నాకు నచ్చలేదని మాత్రం చెప్పి ఊరుకుంటున్నా అంతే. ఓకే సార్. సిద్ధు గారు, సిద్ధు హియర్. హాయ్. ట్రైలర్ చాలా ఫెంటాస్టిక్గా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ జనరల్గా డీజే టిల్లులో ఇన్నోసెన్స్ ఉంటుంది ఫర్ ఆల్ ద ఫన్ యాక్టివిటీస్. హియర్ ఇట్ ఈస్ లిటిల్ గ్రే షేడ్, లిటిల్ టాక్సిక్, లిటిల్ మ్యాస్కులిన్. ఇది చాలా బాగుంది. ఐ మీన్ ఇట్ ఈస్ లైక్ అర్జున్ రెడ్డి అండ్ డీజే టిల్లు క్యారెక్టర్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇట్స్ ఎ కాంప్లిమెంట్, నాట్ టు కంపేర్ ఎనీథింగ్. నేను ఆఫ్ కోర్స్ అండి. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా చాలా సాఫ్ట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇట్ ఈస్ వెరీ హై మూమెంట్స్ గివింగ్ ట్రైలర్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కోన నీరజ గారు, జనరల్గా ఫీమేల్ డైరెక్టర్ అంటే వీ ఎక్స్పెక్ట్ ఏదో సాఫ్ట్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఉంటుంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లైక్ ఆల్ఫా మేల్ లవ్ స్టోరీ లాగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీరజ గారు, ఇప్పుడు ఫీమేల్ డైరెక్టర్గా ఈ స్టార్ బాయ్ని ప్లే బాయ్ లాగా చూపించడం ఎలా అనిపించింది మీకు? ఆ డ్రీమ్ ఎలా వచ్చింది? మన అందరిలో ఒక చిన్న గ్రే షేడ్ ఉంటుంది కదా సార్, అందరిలో ఆ క్వాలిటీ ఉంది. సో వై నాట్? ఐ థింక్ ఈ కాన్సెప్ట్కి సిద్ధు తప్ప ఐ డోంట్ థింక్ ఎనీబడి కూడా బాట్ ఇట్ టు లైఫ్ ఆల్సో. మేమైతే వీ ఆల్ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్ వెరీ మచ్. మన రియలిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టి చేసాం ఇవన్నీ. సిద్ధు గారు సార్ మీ స్టైల్లో ఉందండి.